హాయ్ ఫ్రెండ్స్, మా ఇంటి దగ్గర అమ్మమ్మ అయితే చాలా ఓపిక. వినాయకుడి దగ్గరికి అయితే మేము కాసేపట్లో పోతున్నాం. వినాయకుడికి ఇవన్నీ ప్రసాదాలు. అమ్మమ్మకి ఇల్లు కావాలని దేవుడికి కోరుకుందంట. కొంచెం ఆమె స్థాయిలో ఆమె చేసుకుంది కాబట్టి నైవేద్యాలు అయితే పూర్తి చేస్తుంది. కాసేపట్లో అయితే మేమైతే అక్కడికైతే వినాయకుడి దగ్గర పోతాం. అయ్యగారు వచ్చినాక 6:30 వరకు వస్తాడు. అమ్మమ్మకైతే చాలా ఓపిక. అమ్మమ్మని అక్కడ వినాయకుడి దగ్గర ఫోటో ఇస్తా. ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. చూడండి ఎలా చేసిందో ఇవన్నీ. అమ్మమ్మని చూస్తేనైతే మస్తు పర్షాన్ అవుతారు. ఒత్తులు కూడా చేస్తుంది, అన్ని రకాల ఒత్తులు చేస్తుంది. అమ్మమ్మని చూస్తేనైతే నాకైతే బాధ అనిపిస్తుంది. ఈ వయసులో కూడా ఇంత పని చేస్తావా అంటే ఏముందిరా ఈ పని అంటది. నాకైతే మంచిగా అనిపిస్తుంది అమ్మమ్మని చూస్తే. ఈ టైంలో అసలు ఏం పని చేయరు, కానీ అమ్మమ్మనైతే చాలా పనులు చేస్తుంది, మంచిగా చేసుకుంటుంది. ఆమె పనులు ఆమె చేసుకుంటుంది, దేవుడి పనులు చేస్తుంది మంచిగా. అమ్మమ్మ అయితే ఒకతే ఉంటుంది ఇక్కడ. వాళ్ళ పిల్లలు హన్మకొండలు ఉంటారు. పులిహోర ఎన్ని రకాల ప్రసాదాలు పెట్టిందో చూడండి. ఇవన్నీ వినాయకుడి కోసం. మా గల్లీలో ఉన్న వినాయకుడి దగ్గర పోయినాక అన్నీ పెట్టినాక కాసేపట్లో వినాయకుడి దగ్గర మంచిగా వీడియో తీస్తా. వినాయకుడి దగ్గర ఇవన్నీ ప్రసాదాలు పెట్టి ఇప్పుడైతే ఇంట్లో తీస్తున్నా. ఇల్లు చూడండి ఫ్రెండ్స్, పెంకుటిల్లు. ఇక్కడ ముందు డోరు. అమ్మమ్మకైతే మస్తు ఓపిక. నేను అంటూ ఉంటా, అమ్మమ్మని ఓపిక అంటే ఏముందిరా ఈ పని అది ఇది అంటది మంచిగా. చూడండి ఫ్రెండ్స్ ఎలా తయారు చేసిందో. ఇంకా బనానా అరటి పండ్లు ఇట్లా రాలేదట, అరటి పండ్లు ఇట్లా తెప్పిస్తుందట. అవి అక్కడ దేవుడి దగ్గర పోయినాక వీడియో పెడతా.